వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. పొట్టకి సంబంధించిన నొప్పి అంటే ఇక్కడ నుంచి పై వరకు నొప్పి వస్తే డేంజరా, లేదంటే కింది భాగంలో నొప్పి వస్తే డేంజరా, లెఫ్ట్ నొప్పి వస్తే డేంజరా, రైట్ నొప్పి వస్తే డేంజరా, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఈ పొట్టకు సంబంధించిన నొప్పి గురించి? జనరల్గా మనకి బాడీలో ఒక పార్ట్లో సపోజ్ కన్ను నొప్పి వచ్చిందంటే రైట్ సైడ్ కన్ను నొప్పి వచ్చిందంటే కంట్లోనే మనకి నొప్పి వస్తుంది. అంతేగాని ముక్కు దగ్గర నొప్పి వస్తే కన్ను నొప్పి అనం కదండి. సేమ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం సపోజ్ మీరు పైనుంచి తీసుకుందాము, గొంతు లోపల మింగడంలో కష్టమైనది అంటే మింగుతున్నప్పుడు నొప్పి వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఫారింగ్స్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ మన ఫుడ్ పైపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు లెక్క. తర్వాత మనకి ఫుడ్ పైప్ అంటే మన ఛాతి దాటేస్తుంది అల్లుడి. ఛాతిలో గనక మింగుతున్నప్పుడు కష్టంగా ఉందండి ఒకటి, లేదు మంటగా ఉందండి అంటే మనకి ఫుడ్ పైప్ అది ఛాతిలో ఉంటుంది. కొంచెం ఛాతి కింద దిగితే మనకి స్టమక్ వస్తుంది అండి. స్టమక్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కొంచెం తిన్నా టైట్ గా ఉందండి, పొట్టంతా టైట్ గా ఉందండి. ఇది రైట్ సైడ్కి వస్తే మనకి రైట్ సైడ్ లివర్ ఉంటుంది. మీకు రైట్ సైడ్ డొక్క కింద నొప్పి వస్తే అది లివర్ నొప్పి అయినా ఉండాలి, గాల్ బ్లాడర్ నొప్పి అయినా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉండే కాబట్టి మీరు ఆ రెండు పార్ట్లలో నొప్పి అనుకొని ఇటు సైడ్ వచ్చి స్ప్లీన్ అంటానికి లేదు. మన బాడీలో ఏ పార్ట్ అయితే పెయిన్ అయితే కుడి చేతికి నొప్పి అంటే కుడి చేతికే ఉంటుంది మేడం, ఎడమ చేతికి ఉండదు కదా. సో రైట్ సైడ్ లివర్ లో ఏరియాలో రైట్ సైడ్ రిప్స్ కింద మనకి లివర్ ఉంటుంది. సో అక్కడ ఎక్కడైనా నొప్పి వస్తే ఐదర్ గాల్ బ్లాడర్ నొప్పి అయినా ఉండొచ్చు, లేకపోతే లివర్ నొప్పి అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ పై పొట్ట నొప్పి చాలా డేంజర్ అంటారు. ఎందుకు డేంజర్ ఏమి ఉండదు మేడం. జనరల్ గా ఇప్పుడు మనకి బొడ్డు పైన మధ్యలో పెయిన్ వచ్చింది, ఆ పెయిన్ వెనక్కి వెళ్ళింది అనుకోండి మేడం, అది ప్యాంక్రియాటిక్ నొప్పి. అట్లా కాకుండా ఓన్లీ టైట్ కనిపించింది అంటే గ్యాస్ నొప్పి. ప్యాంక్రియాటిక్ నొప్పి ఇస్ డేంజరస్, గ్యాస్ నొప్పి ఇస్ నార్మల్. ఈ రెండు కూడా అక్కడే కదా వచ్చింది పెయిన్. సో ఒక పెయిన్ డేంజర్, ఒక పెయిన్ నాన్ డేంజర్ ఉండదు. ఆ పెయిన్ ఎంత సివియర్ గా ఉంది, పేషెంట్ ఎంత సివియర్ గా ఫీల్ అవుతున్నాడు. సపోజ్ ఇప్పుడు గాల్ బ్లాడర్ నొప్పి ఉంది మేడం, అతను ఆ నొప్పి వస్తే అతను హాస్పిటల్కి వెళ్లకుండా అతను నొప్పి తగ్గదు, అది సివియర్. లివర్ నొప్పి ఉంది మేడం, ఏముండదు, మైల్డ్ గా వస్తుంది. ప్యాంక్రియాటైటిస్ ఉంది మేడం, ఫస్ట్ 2 days నొప్పి వస్తే ఓకే, థర్డ్ డే నొప్పి వస్తే సివియర్. లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ ఉంటుంది మేడం, అసలు నొప్పే రాదు, దానికి ఏదో హెవీ ఫీలింగ్ వస్తుంది. సో ఒక ప్లేస్ లో వచ్చిన నొప్పిని బేస్ చేసుకుని ఇది సివియర్ అలా ఏదైనా చెప్పకూడదు. పేషెంట్ ఎట్లా ఉన్నాడు అనేది బేస్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు మనకి హార్ట్ పేషెంట్ వాళ్ళు ఉన్నారు, కొంతమందికి బొడ్డు పైన జస్ట్ ఛాతికి మధ్యలో కొంచెం కింద అక్కడ కూడా నొప్పి వస్తుంది. జనరల్ గా అందరికి చెప్పినలాగా లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లాగేస్తున్నట్టుంది, దడ అలా ఉండాల్సిన అవసరం ఏం లేదు. 100 మందిలో 90 మందికి అలా ఉంటది, ఒకళ్ళిద్దరికి ఇలా ఉంటది. గ్యాస్ నొప్పి లాగా వచ్చి కూడా గుండె నొప్పి రావచ్చు. జనరల్ గా ఎర్లీ మార్నింగ్ 4 to 5 హార్ట్ అటాక్స్ వచ్చే టైం యాక్చువల్ గా అది. ఈ టైంలో 2 గ్యాస్ నొప్పి రావచ్చు, హార్ట్ నొప్పి రావచ్చు. బట్ గ్యాస్ నొప్పి వచ్చిన పేషెంట్ ఏం చేస్తారంటే తేపులు వస్తాయి. యాక్చువల్గా తేపులు రాకుండా, పొట్ట టైట్ రాకుండా గ్యాస్ నొప్పి అని అనలేము. హార్ట్ పెయిన్ వచ్చిన అతను ఏంటంటే 30 seconds to 1 minute మాత్రమే పెయిన్ ఉంటుంది. అది కూడా ఒక జర్క్ లాగా, అంటే ఒక సివియర్ పెయిన్ అనమాట, అన్బేరబుల్ పెయిన్ లాగా వస్తుంది. అండ్ యాక్చువల్గా మనకి 6th sense అనేది అందరికి పనిచేస్తుంది యాక్చువల్గా. సో సంథింగ్ ఏదో అవుతుంది, నాకేదో జరిగిపోతుంది, నేనేదో వెళ్ళిపోతున్నా, ఎప్పుడు ఊహించని నొప్పి, ఫస్ట్ టైం ఫేస్ చేసిన నొప్పి. అంటే అతనికి తెలుస్తూ ఉంటది అనమాట, అంటే గుండె దడగా ఉంటది, చెమటలు పడుతుంటాయి, నాకేదో అయిపోతుంది, నేను ఏదో జరిగిపోతుంది అంటే అది గుండె నొప్పి. ఇంకోటి ఏంటంటే గుండె నొప్పి వస్తే 1 minute లో వచ్చి తగ్గిపోయినా తగ్గిపోతుంది, లేకపోతే మనల్ని తీసుకెళ్లి ఐసీయూలో పడేస్తుంది. గ్యాస్ నొప్పి ఏంటంటే నెమ్మదిగా పెరుగుతుంది. అండ్ అతనికి ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. అండ్ జనరల్గా ఇంట్లో ఈనో కానీ ప్యాంటాప్ కానీ సిరప్స్ కానీ ఉంటాయి కాబట్టి వేసుకుంటే ఇమీడియట్ గా తగ్గితే గ్యాస్ నొప్పి, లేదంటే హార్ట్ నొప్పి. కిడ్నీస్ కూడా మనకి పొట్టలోనే ఉంటాయి కదా, బట్ కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తాయి అనమాట. జనరల్ గా కిడ్నీ పెయిన్స్ అనేవి ఏంటంటే వెనక మనం నడుము మీద చేయి పెట్టుకుంటే, మనం చేతులు వెనక్కి పెట్టి నడుము మీద చేయి పెట్టుకుంటే ఏ ఏరియా అయితే ఉంటుందో అక్కడ వస్తుంది పెయిన్ యాక్చువల్ గా. సో ఎక్కువగా కిడ్నీ పెయిన్ బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ గా, ఎందుకంటే కిడ్నీలు ఉండే బ్యాక్ యాక్చువల్ గా, ఫ్రంట్ ఉండదు యాక్చువల్. మన బాడీలో ఏంటంటే ఎక్కడ ఆర్గాన్ ఉంటే అక్కడ మాత్రమే పెయిన్ వస్తుంది. చాలా మంది కిడ్నీ పెయిన్, పొట్టలో నొప్పి వచ్చిందని చెప్పే వాళ్ళని కూడా చూసాం. స్కాన్ చేసినప్పుడు మనకి స్టోన్స్ కనిపిస్తే చెప్తాం మేడం, ఎందుకంటే కిడ్నీ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ కి మూవ్ అవుతుంది అనమాట. ఫ్రంట్ కి ఎప్పుడు మూవ్ అవుతుంది అంటే స్టోన్ కిడ్నీలోంచి జారి కిందకు వస్తున్నప్పుడు ఫ్రంట్ కి మూవ్ అవుతుంది. మన బాడీలో ఇది అవ్వచ్చు అని చెప్పొచ్చు కానీ ఇదే భయ్యా అని చెప్పడానికి ఉండదు మేడం. 100% ఇదే షూర్ అని చెప్పలేము.
ఈవెన్ మీరు ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పొచ్చు, కానీ మ్మ్. ఇంక మీకు ఇదే ప్రాబ్లం అని చెప్పడానికి ఉండదు. ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళలో ఎప్పుడైనా వాళ్ళు సఫిషియెంట్ ఫుడ్ తీసుకోకపోతే మొత్తం అల్సర్స్ వస్తాయని అంటారు. అది ఎట్లా డాక్టర్ గారు? జనరల్ గా మనకి ఆల్కహాల్ అనేది కెమికల్ అండి. ఈవెన్ హెల్దీ కెమికల్ అని అంటారు కొంతమంది, ఎందుకంటే చెప్పినట్టు మనం ఏదైతే గ్రేప్స్ వాటితోనే చేసేది, ఇట్స్ ఆల్సో కూల్ డ్రింక్ అంటారు. బట్ ప్రిజర్వేటివ్ కాబట్టి ఇట్స్ అన్హెల్దీ డ్రింక్. మనం ఫుడ్ కనుక సాలిడ్ మెటీరియల్, మనకి జ్యూసెస్ ఉంటాయండి యాక్చువల్గా. సెలైవా ఆల్సో ఈజ్ అ కెమికల్. సెలైవా, స్టమక్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, లివర్ జ్యూస్, ఈ జ్యూసెస్ డైజెషన్ అవ్వడానికి మనకి ఒక సాలిడ్ మెటీరియల్ కావాలి, అది ఫుడ్. అలా కాకుండా లిక్విడ్ మెటీరియల్ ఉందనుకోండి, మన స్టమక్ లో 20 minutes కన్నా ఎక్కువసేపు ఉండదు యాక్చువల్గా, కిందకి వెళ్ళిపోతుంది. బట్ ఈ జ్యూసెస్ అన్ని డైజెస్ట్ అవ్వడానికి ఒక సాలిడ్ మెటీరియల్ కావాలి కదా. అందుకే ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాక, ఆల్కహాల్ వాళ్ళు తీసుకునే వాళ్ళు జనరల్ గా ఫుడ్ తీసుకోరు ఎక్కువగా, ఓన్లీ ఆల్కహాల్ మాత్రమే తీసుకుంటారు, కొంచెం జస్ట్ స్టార్టర్స్ లాగా తీస్తారు. సాలిడ్ మెటీరియల్ లేకపోతే, మన జ్యూసెస్ డైజెస్ట్ చేసుకోవడానికి ఏమీ లేకపోతే మన పార్ట్స్ నే డైజెస్ట్ చేస్తుంది, అవే అల్సర్స్. డేంజర్. సో కంపల్సరీగా అందుకే కొన్ని దాంట్లో చూపిస్తారు కూడా, ఈవెన్ ఎంత లేట్గా వచ్చినా కూడా ఎంతో కొంత తిని పడుకో, ఇబ్బంది అవుతుంది. ఈవెన్ ఆల్కహాల్ వాళ్ళు చేసినా కూడా, తాగి వచ్చినా కూడా సెంటిమెంట్ గానే కొంచెం ఫుడ్ అన్న పెడతారు ఇంట్లో యాక్చువల్గా, కొంచెం ఎంతో కొంత తినరా బాబు అని, ఎందుకంటే అల్సర్స్ రాకుండా ఉండడం కోసం. సో సాలిడ్ ఫుడ్ అనేది కంపల్సరీ మేడం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.